అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు నెల్లూరు జిల్లా ఇరిగేషన్ ప్రాజెక్టుల చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం. సోమశిల ప్రాజెక్టుని 78 టీఎంసీలకి నిర్మాణం చేసిన పైన ఉన్నటువంటి కడప జిల్లాలో అలాగే వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో కూడా అనుసంధానం కావాలి. కాబట్టి మనం ఎప్పుడూ 74 టీఎంసీల నీటిని నిల్వ ఉంచుకొని పైన వచ్చిన నీటిని కిందకి వదిలేటువంటి విధానం ఉంది. చాలా కాలం 68 టీఎంసీలకి నిలిపాం, తర్వాత 70, 72 ఇట్లా పెంచుకుంటూ వచ్చాం. ఈరోజు 74 టీఎంసీలు అయింది. దీన్ని ముందే అధ్యయనం చేశారు అధికారులు. రాష్ట్ర ప్రభుత్వం కూడా గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇరిగేషన్ శాఖ మంత్రులు శ్రీ రామానాయుడు గారు, ఇరిగేషన్ అడ్వైజర్లు, ఈఎన్సీలు, స్పెషల్ చీఫ్ సెక్రటరీలు అందరూ కూడా కృష్ణా జలాలు వాటి పరివాహక ప్రాంతాల్లో అధికంగా ప్రవహిస్తూ ఉన్నాయి. ఆ నీటిని మనం రాయలసీమ, నెల్లూరు, చిత్తూరు జిల్లాలకి తీసుకుపోయే ప్రయత్నం చేయాలి అని చెప్పి మొదటి నుంచి ఒక యాక్షన్ ప్లాన్ పెట్టుకొని శ్రీశైలం జలాశయం దగ్గర నీటిని విడుదల చేయాలి అని నిర్ణయం తీసుకున్నప్పుడు అప్పుడే ఆ స్పాట్లోనే గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు ఇరిగేషన్ శాఖ మంత్రి గారికి, అధికారులకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మీరు కృష్ణానది పరివాహక ప్రాంతంలో శ్రీశైలం కానీ, నాగార్జున సాగర్ కానీ, పులిచింతలు కానీ, ఆ తర్వాత ప్రకాశం బ్యారేజ్, వీటన్నిటినీ మనం ఏర్పాటు చేసుకుంటూ పోయే క్రమంలో రాయలసీమ, నెల్లూరు జిల్లాల యొక్క నీటి వనరులను కూడా మనం నింపుకుంటూ పోవాల్సిన అవసరం ఉంది. దీనికి మీరందరూ కూడా సమాయత్తం కండి అని అన్నాడే చెప్పడం జరిగింది. చెప్పిన రోజు నుంచి ఇరిగేషన్ అధికార యంత్రాంగం అంతా దీన్ని నిదానంగా కొద్దిగా నీటిని నిల్వ చేసుకుంటూ రావాలి. ఎందుకంటే మనకి మళ్ళీ అక్టోబర్, నవంబర్ 2 మాసాలు మనకి పూర్తి స్థాయిలో మన దగ్గరే వర్షాలు పడి నీరు వచ్చే అవకాశం ఉంది. వెలుగొండల్లో కానీ, తూర్పు కనుమల్లో కానీ ఇక్కడ వచ్చేటువంటి నీరంతా మనకి అనేక ఉపనదుల నుంచి పెన్నా నదికే వస్తాయి. కాబట్టి వీటన్నిటినీ అధ్యయనం చేసుకుంటూ రావడం జరిగింది. నేను పోయిన మాసం నంద్యాల జిల్లాకి పర్యటనకు వెళ్ళినప్పుడు, అప్పుడు మీ అందరికీ తెలుసు, సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో నేను కూడా నంద్యాల అలాగే శ్రీశైలం వీటన్నిటికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళి వచ్చేటప్పుడు అక్కడ కుందు నది ప్రవాహం విపరీతంగా ఉంది. కుందు నది ప్రవాహం చివరికి పెన్నలోనే కలుస్తుంది. ఈ నీరంతా మీకే వస్తుంది. ఇక్కడ వాడుకున్నది వాడుకోగా మిగతాది మీకు వదిలిపెడుతున్నామని చెప్పి ఆ రోజు అక్కడ ఉన్నటువంటి మంత్రి శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి గారు కానీ, ఎన్ఎండి ఫారూక్ గారు కానీ చెప్పడం జరిగింది. వెంటనే మన అధికారులతో మాట్లాడుకున్నాం. దీన్ని ఎలాగైనా ఈ నీటిని జాగ్రత్త చేసుకోవాలి. రేపు సీజన్ అనుకూలంగానే ఉందని అనుకుంటున్నాం. ఏదేమైనా సరే నీటి ఎద్దడి రాకూడదు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అని చెప్పి దీనికి ఒక క్రమ పద్ధతిలో వాళ్ళ ఇంజనీరింగ్ సిస్టంలో డెవలప్ చేసుకుంటూ రావడం జరిగింది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్
ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.